బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్ల పిడుగు విధిస్తోంది. ఇందులో భారత్పై మరింత ఎక్కువగానే గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25% టారిఫ్లు అమలు చేస్తుండగా తాజాగా మరో 25% సుంకాలు విధించేందుకు అంతా రంగం సిద్ధమైంది. రేపటి నుంచి అదనపు 25% సుంకాలు కూడా అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్పై 50% సుంకాలు విధిస్తే పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిపుణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై చర్చించేందుకు ప్రధాని మోడీ, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పీఎంఓ ఉన్నత స్థాయి సమీక్ష నేడు జరగనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ టారిఫ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భారత్పై విధించే అమెరికా అదనపు సుంకాల తేదీ దగ్గర పడిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇలాంటి వారి విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. అయితే తాము తీసుకునే నిర్ణయంతో తమపై తీవ్రంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదట 25% సుంకాలు విధించారు ట్రంప్. ఆ తర్వాత అదనంగా మరో 25% ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో దశ సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా వీటిని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇటీవల వెల్లడించారు. అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని, అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది. భారత్ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చెప్పింది. అమెరికా విధించినటువంటి ఈ భారీ సుంకాల కారణంగా భారత్లోని వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమాధారిత పరిశ్రమలను ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.